కాళేశ్వరంపై కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. గుజరాత్లో ఒక పెద్ద బ్రిడ్జి కూలిపోయి 140 మంది చనిపోతే ఏ ఎన్డీఎస్ఏ పోదు, ఏజెన్సీ పోదని పేర్కొన్నారు. బీహార్లో 4 రోజులకి ఒక బ్రిడ్జ్ కూలిపోతున్నా అడిగే నాథుడు లేడు. అదే తెలంగాణలో సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్ల నష్టం జరిగితే ఎన్డీఎస్ఏ రాడు, ఎవడూ రాడని పేర్కొన్నారు. అలానే ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలిపోయి 8 మంది చనిపోయినా ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి కేంద్రంలో ఉండే ఒక్క మంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. వట్టెం పంప్ హౌస్ మునిగిపోతే దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరన్నారు. అలానే పెద్దవాగు ప్రాజెక్ట్ 2 సార్లు కొట్టుకుపోయినా అడిగేవాడు లేడని తెలిపారు. ఒక పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చచ్చిపోయినా ఏ ఎన్డీఎస్ఏ బోదు, ఎవడు బోడు, ఏ ఏజెన్సీ బోదు. 140 మంది చావులకు ఫలానావాడు బాధ్యుడు అని ఒక బాధ్యతాయుతమైన ఏ ఏజెన్సీ మాట్లాడదు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, గుజరాత్ ప్రభుత్వం మాట్లాడదు. బీహార్లో 4 రోజులకు ఒకసారి ఒక్కొక్క బ్రిడ్జ్ కూలుతున్నా అడిగే నాతుడు లేడు. అదే తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్ల నష్టమైన ఎన్డీఎస్ఏ రాదు, ఎవడు రాడు. అట్లాగే ఎస్ఎల్బీసీ టన్నల్ వీళ్ళ అవినీతి కమిషన్ల కక్కుర్తితో అది నిజంగా మళ్ళా తిరిగి రివైవ్ చేసే పరిస్థితి ఉందా లేదా అని కూడా సోయి లేకుండా, కనీసం ఆలోచన లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా పూర్తి స్థాయిలో కుప్పగూలిపోయి 8 మంది చచ్చిపోయి దగ్గర 100 రోజులు దాటిపోయినా ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు, రేవంత్ రెడ్డి మాట్లాడాడు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి మాట్లాడాడు. ఎవరు బాధ్యత తీసుకున్న మనిషి లేడు. అట్లాగే వట్టెం పంప్ హౌస్ మునిగిపోయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడేటోడు లేడు. అట్లాగే పెద్దవాగు ఒకసారి కాదు 2 సార్లు కొట్టుకొని పోయిన ప్రాజెక్టు అడిగేవాడు లేదు. కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం హరీష్ రావు గారు, కేసీఆర్ గారు 100 సార్లు చెప్పారు. కాళేశ్వరంలో 100 కంపోనెంట్లు ఉంటే ఒక్క కంపోనెంటు ఒక బ్యారేజ్, అందులో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు ఉన్నాయి. 100 కంపోనెంట్లు ఉన్నాయి. ఆ 100లో ఒకటి మేడిగడ్డ బ్యారేజు. అందులో మొత్తం 371 పిల్లర్లుంటే 3 బ్యారేజీలు కలిపి 2 పిల్లర్లలో ఒక దగ్గర పగులు వచ్చింది. దాన్ని పట్టుకొని దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడంటే దుడ్డెను కట్టేయమని బీజేపీ వాడు 2 గంటలు ఒకటే.